ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడ లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలు తొలగించుకుని సంతోషంగా ఉండండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ గురువారం రోజున నన్ను స్మరిస్తూ ఇక్కడ ఉన్న ఈ 2 పువ్వులలో ఒక పువ్వును తాకిన వెంటనే పెద్ద శుభవార్త వింటావు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలోని తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరైతే ముందుగా మందార పువ్వు మనసులో అనుకోండి. మందార పువ్వు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. మందార పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, ఇది నీకోసమే తీసుకువచ్చిన శుభవార్తమ్మా, శ్రద్ధగా విను. ఇన్ని రోజులుగా పడ్డ కష్టాలు చాలు, ఇక నా వల్ల కాదు బాబా, ఇకనైనా నాకు మంచి కాలం ఇవ్వు బాబా, నేను కూడా ఆనందంగా జీవించే ఆశీర్వాదం ఇవ్వు తండ్రి అని నన్ను ఎంతగానో అడుగుతున్నావు కదమ్మా. తప్పకుండా ఇస్తానమ్మా. అతి త్వరలో నీకు మంచి జీవితాన్ని ఇస్తాను. నా ఆశీర్వాదం వల్ల మంచి జీవితం అనేది నీకు తప్పకుండా కలుగుతుందమ్మా. అస్సలు భయపడకమ్మా. మిమ్మల్ని కాపాడేందుకే కదా నీ సాయి తండ్రి అవతారం ఎత్తింది. నాకున్న సమస్యలన్నిటికీ కూడా ఒక ముగింపు ఇవ్వు అని ఎంతగానో వేడుకుంటున్నావు. తప్పకుండా వీటన్నిటికీ కూడా ఒక పరిష్కారం ఇస్తాను బిడ్డ. విషయం తెలుసా తల్లి, భగవంతుడు ఒక కష్టం ఇచ్చిన తర్వాత ఒక ఆనందాన్ని, పెద్ద ఆశ్చర్యాన్ని కూడా ఇస్తాడు. అన్ని సమస్యలు తీరిపోయిన తర్వాత ఒక ఆనందమైన ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది చూడు, ఆ లైఫ్ చాలా ఆనందంగా ఉంటుందమ్మా. ఇప్పుడు నువ్వు సమస్యలతో బాధపడుతున్నావు, కానీ నీ కోసం సర్వనిశ్చయంగా ఒక మంచి జీవితం కాసుకుని కూర్చుని ఉందమ్మా. పట్టరాని సంతోషం నీకు రాబోతుందమ్మా. నా కాలు పడిన ఈ చోట నువ్వు ఎంతో సురక్షితంగా ఉంటావు. అంటే స్వయంగా నేనే నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నానమ్మా. నా రాకతోటి ఎప్పుడూ చూడని సంతోషాన్ని నువ్వు చూడబోతున్నావు తల్లి. నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నెరవేరుతాయి. నువ్వు ఆశపడ్డవన్నీ నీకు దొరుకుతాయి తల్లి. నువ్వు కోరిన కొరతలేని జీవితం నీకోసం ఆరంభించాను తల్లి. ఆటంకాలతోటి, అడ్డంకులతోటి సాగుతున్న నీ జీవితం ఆనందంతోటి, ఆర్భాటంతోటి సాగుతుంది. అంతా వదిలేసే తల్లి. నీ తండ్రి నీతో ఉన్నాను అని నమ్ము. నీకు అంతా కూడా జయం కలుగుతుంది. రాబోయే రోజులన్నీ నీకు అనుకూలంగా ఉంటుంది. నీ బంధం నీ దగ్గరికి వస్తుంది, బలపడుతుంది. నువ్వు నలుగురిలో ఎంతో ఉన్నత గౌరవాన్ని పొందబోతున్నావమ్మా. ఇక నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే తల్లి. నువ్వు చేయవలసిందల్లా ఒకటే తల్లి, ప్రతి క్షణము ప్రతి నిత్యము కూడా నా నామస్మరణ చేస్తూ ఉండమ్మా. నా నామస్మరణ చేయటం వలన నీకు ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి తల్లి. నీకు అంతా శుభంగా ఉంటుంది, శుభకరంగా ఉంటుంది అని అయితే మన బాబాగారు మందార పువ్వు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు చామంతి పువ్వు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. నిన్ను వెతుక్కుంటూ వస్తున్న శుభవార్త విను తల్లి. ఇది నీకైన జీవితం, నీకు ఒక మంచి శుభకరమైన జీవితం కలగబోతుంది. అయినది ఒకటి నిన్ను చేరబోతుంది తల్లి. జీవితంలో అంతా ప్రశాంతమైన వెలుగు వస్తుంది. కొత్త జీవితం అనుభవించబోతున్నావు. నమ్మకమే కదా తల్లి జీవితం. భయం వదిలి ధైర్యం వెనకాలే వెళ్ళు.
నీ కష్టకాలం ముగిసిందమ్మా. శోధన కాలం దాటి వచ్చేశావు. బిడ్డ, నిన్ను వద్దు అని వెళ్ళిన వారు నువ్వు కావాలి అని నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా. అదృష్టం నీకు కలగబోతుంది. ఇక అంతా కూడా సంతోషమేనమ్మా నీకు. ఎన్నాళ్ళ నుంచో నిన్ను ఏదిస్తున్న సమస్యకి పరిష్కారం కూడా దొరకబోతుంది. నీ సమస్య తీరబోతుందమ్మా. నా తల్లికి అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను. చాలా అంటే చాలా అద్భుతమైన మార్పు నీ జీవితంలోకి నేను రప్పిస్తాను తల్లి. నువ్వు ఎదురు చూసే అద్భుతం నీకు అందజేస్తానమ్మా. నాకు అంతా మంచే జరుగుతుంది అనుకునే నీ మంచి మనసుకి అంతా మంచే జరిపిస్తాను. నీ మనసుకి అనుకూలంగా ఉండే ఆలోచనలు, సాధకంగా ఉండే ఆలోచనలు మాత్రమే వస్తాయి. నువ్వు అనుకోని విషయం జరగబోతుంది. నువ్వు ఆశ్చర్యపడే విషయం ఒకటి జరగబోతుంది తల్లి. నువ్వు ఏది మొదలుపెట్టినా అది మంచిగా సక్సెస్ అవుతుంది. మంచి కాలంగా మారిందమ్మా. ఎంతగానో నిన్ను వేధిస్తున్న సమస్య నిన్ను వదిలి పారిపోతుంది. నువ్వు నిశ్చయంగా అనుకునే విషయం ఈ నెలలోనే జరుగుతుందమ్మా. నువ్వు కన్నీరు కార్చే రోజులు ఆగిపోయాయి. నీకు కావలసింది నీ వద్దకు చేరే సమయం వచ్చిందమ్మా. నువ్వు విడిచిపెట్టిన వాళ్ళకే వాళ్ళు నీ వద్దకు వస్తారమ్మా. వరకు నువ్వు అనుభవించిన కష్టం, దిగులు, బాధ అంతా తొలగిపోయి ఆనందంగా జీవించబోతున్నావమ్మా. ఈ సంపదలతోటి జీవించబోతున్నావు. నా ఆశీర్వాదం నీకు పుష్కలంగా లభించింది తల్లి. పోయే కాలమంతా నీకు బంగారు భవిష్యత్తుగా మారుతుంది. నీ వేదన అంతా ముగిసిపోయింది అని గుర్తించుకో తల్లి. అంత సమస్య కూడా మంచులా కరిగిపోతుందమ్మా. ఆ సమయంలో నా వద్దకు వచ్చి ధన్యవాదాలు బాబా అని నాతో చెప్పుకుంటావు. వెలుగులా ప్రకాశవంతంగా నీ జీవితం ఉండబోతుంది. నా కృప నీ మీద ఎప్పుడూ ఉంటుందమ్మా. కాలం ఆరంభమైంది అని గుర్తుంచుకో. రాబోయే విజయవంతమైన కాలం నా చేతుల్లోంచి నీకు పంపిస్తున్నాను అని తెలుసుకో తల్లి. వార్తలు ఎంత నమ్మకంతో వింటావో అంత నమ్మకంతో నీకు మంచి జరుగుతుందమ్మా. నీ జీవితంలో భయం, దిగులు అనేవి లేకుండా అవన్నీ నీ నుండి దూరమైపోతాయి తల్లి. అన్ని ప్రార్థనలు కూడా ఒక్కొక్కటిగా నెరవేరుతాయమ్మా. సంతానం కోసం ఎదురు చూసే బిడ్డకి సంతానం కలుగుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే బిడ్డకి ఉద్యోగం వస్తుంది. బంధం దూరమైందే అని బాధపడే తల్లికి బంధం అతి దగ్గరలోనే చేరువవుతుంది. వివాహం కోసం ఎదురు చూసే నా తల్లికి నువ్వు ఇష్టపడిన వ్యక్తితోనే వివాహం జరుగుతుంది. మీ కోరిక ఏదైనా సరే అతి శీఘ్రంగా నెరవేర్చే బాధ్యత నాదమ్మా. ఈ గురువారం రోజున మీకు సత్యప్రమాణం చేస్తున్నాను తల్లి. నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నెరవేరే కాలం వచ్చేసిందమ్మా. నుంచి రాబోయే కొత్త సంవత్సరం ఎంతో తీయగా ఉంటుంది. ఇల్లు వదిలిపెట్టేసరి తల్లి, నీకు మంచి అవకాశాలు ఇస్తున్నాను కదమ్మా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు కూడా కన్నీరు పెట్టవద్దమ్మా. నువ్వు పడ్డ కష్టం ముగిసిపోయింది అని చెబుతున్నాను కదా. చీకటి తర్వాత వెలుగు ఎలా వస్తుందో, కష్టాలు తీరిపోయిన తర్వాత సంతోషం కూడా నీ జీవితంలోకి అలాగే వస్తుందమ్మా. నువ్వు మాత్రమే ఎందుకు బాబా ఇన్ని కష్టాలు అని అనుకుంటూ ఉంటావు కదమ్మా. ఒక్కసారి ఆలోచించు. సూర్యచంద్రులకే గ్రహణ బాధ తప్పలేదు. రాముడంతటి వాడే అడవి పాలయ్యాడు. సీతమ్మ తల్లి నిందల పాలయ్యింది. దేవతలంటూ వారే భూమి మీదకు వచ్చి ఎన్నో కష్టాలు పడ్డారు. వారి ముందు మానవులమైన మనమెంత తల్లి. వారి కష్టం ముందు మన కష్టం చాలా చిన్నది అని అనుకోవాలమ్మా. ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, నీకు బాధ కలిగినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు నీకన్నా పెద్ద కష్టం అనుభవించే వాళ్ళని చూసి అనుకో, వాళ్ళకన్నా నాది చిన్న కష్టమే అని నువ్వు అనుకున్నప్పుడు నీకు అస్సలు మనసుకి బాధ కలగదు. ఇది శాశ్వతం కాదు తల్లి. కష్టం వస్తే అది శాశ్వతంగా ఉండిపోదు. దాని తర్వాత తప్పకుండా సంతోషం వస్తుందమ్మా. నేను చెప్పాను కదమ్మా, నీ కష్టాలు తొలగిపోయే రోజులు వచ్చేసాయి అని. ఇక మీదట అన్నీ సంతోషకరమైన రోజులే. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నావు. జీవితాన్ని కొత్తగా ఆనందంగా ప్రారంభించమ్మా. నీ జీవితం పూల తోటగా మారబోతుంది. నీ వెనక నీ సాయి తండ్రి ఉన్నాడు కదమ్మా. దేనికి భయపడకుండా, దిగులు చెందకుండా నీవు నీ కుటుంబంతో సంతోషంగా ఉండు. నీ కుటుంబంతో ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆ ఆశీర్వాదం నీకు అందిస్తున్నానమ్మా అని అయితే మన బాబా గారు మంచి సందేశం అందించారండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.
సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.